ఇటోరి శ్రోతలందరికీ మీ అజయ్ నమస్కారం. మరి ఈ రోజు ఈ ప్రత్యక్ష జై హింద్ కార్యక్రమానికి మీ అందరికీ ఘన స్వాగతం. మరి ఈ రోజు ఈ సమయంలో నేను రావటం ఏంటా అనుకుంటున్నారా? అవునండి, అనుకోకుండా నాకు ఈ సమయంలో చేసే అవకాశం లభించింది. కాబట్టి ఈ సమయంలో మరి మన యుఎస్ మిత్రులందరూ ఆత్మీయులందరూ వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ జై హింద్ కార్యక్రమానికి ఘన స్వాగతం. అలాగే భారతదేశంలో వింటున్న వారికి, ఇతర దేశాల్లో వింటున్న వారందరికీ కూడా ఈ ప్రత్యేక జై హింద్ కార్యక్రమానికి స్వాగతం. ఎందుకంటారా, కార్గిల్ అనే మాట మనందరం ఎన్నోసార్లు విన్నాం. కార్గిల్, ముష్కోష్, డ్రాస్, టోలోలింగ్ ఇలాంటి పదాలు మనం ఎన్నోసార్లు ఎన్నో చోట్ల వార్తల్లో వింటూ ఉన్నాము. మరి ఇవన్నీ కార్గిల్ కి సంబంధించినవి. కార్గిల్ గురించి ఏంటంత ప్రత్యేకత ఈ రోజు అనుకుంటున్నారేమో. మరి 26 జూలై అంటే మన కార్గిల్ విజయోత్సవాన్ని ఘనంగా మన భారతదేశం జరుపుకుంటుంది అనమాట. అది ఈ రోజు ప్రత్యేకత. అంచేత మనం ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఈ రోజు ఆ విశేషాలు మాట్లాడుకుందాము. అయితే మనతో పాటు కొంతసేపట్లో కెప్టెన్ నవీన్ ఆయన పాల్గొంటారు. కెప్టెన్ నవీన్ అనే పేరు నాగప్ప. వీరు కార్గిల్ యుద్ధంలో పాల్గొని అక్కడ తీవ్రంగా గాయపడి వారు మనకి ప్రత్యక్ష సాక్షిగా ఆ యుద్ధం వివరాలు ఈ రోజు మనతో పంచుకుంటారనమాట. అయితే మనం జై హింద్ కార్యక్రమం యథావిధిగా మనం వందే మాత్రం మన జాతీయ గీతంతో పాడి మొదలెడదాం. మరి మీరందరూ కూడా నాతో పాటు వందే మాత్రం పాట, మన జాతీయ గీతం పాడదాం. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. 6 జూలై ప్రత్యేకమైనది కాబట్టి ఈ రోజు భారతదేశంలో బెంగళూరు, షిమ్లా, న్యూఢిల్లీ, లక్నో, మ్యాంగ్లూర్, అనంతపూర్, హైదరాబాద్, షోలాపూర్, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ ఇలా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎంతో వైభవంగా కార్గిల్ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారనమాట. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై సాధించిన విజయానికి చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని భారత సైన్యం ఘనంగా జరుపుకుంటోంది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా విజయ దినోత్సవాన్ని భారత సైన్యం పాటిస్తోంది కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో. సో ఈ సందర్భంగా గతం, వర్తమానం, భవిష్యత్తులో యుద్ధ వ్యూహాలపై భారత మిలిటరీ సమీక్షిస్తుంది. ఈ రోజున మరి సైనికాధికారులందరూ కూడా మన దళాలన్నీ కలిసి వాళ్ళు మన భారతదేశం యొక్క బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ గురించి, సంరక్షించే విధానాల గురించి చర్చించుకుంటూ మరికొన్ని ఇంప్రూవ్మెంట్స్ అంటే మార్పులు ఏమైనా చేయాల్సి వస్తే కనుక వారు చేస్తూ ఉంటారు అనమాట. కార్గిల్ యుద్ధం అనేది నేను గత కొన్ని కార్యక్రమాల్లో చెప్పాను ఏంటంటే, ఇది మే నుంచి జూలై 1999లో ఈ యుద్ధం జరిగింది భారత్ పాకిస్తాన్ల మధ్య. అప్పటి భారతదేశం కమాండర్లు వేద్ ప్రకాష్ మలిక్, అలాగే పాకిస్తాన్ వారు పర్వేజ్ ముషర్రఫ్. మనతో మాట్లాడటానికి మన కెప్టెన్ నవీన్ గారు వారు ఇప్పుడు మనతో కలిశారు. అయితే కెప్టెన్ నవీన్ గారు ఆయన కన్నడ భాష, హిందీ, ఆంగ్లం మాట్లాడగలరు, రాదు వారికి. కాబట్టి వారు మాట్లాడిన ఆంగ్లంలో మాట్లాడతారు, నేను అది తెలుగులో అనువదిస్తాను మీ అందరి కోసం అని. మరి వారికి ఒకసారి మనం ఘన స్వాగతం చెప్దాం. గుడ్ మార్నింగ్ కెప్టెన్ నవీన్. Good morning to you, Ms. Jaya. How are you? Fine, thank you.
How was Kargil Vijay Divas yesterday? It was wonderful. We celebrated in Hyderabad. It was an amazing show put up by Citizen for Forces. Mm-hmm. Yeah. Welcome to our show again. Welcome to Jai Hind again. Thank you. Yeah, Captain, may I request you to increase the volume, please, as it's very low. It's at the full volume, I suppose. Okay. All right. Okay. Thank you so much, Captain. Thanks a lot. So, Thank yes, can you briefly, as we had discussed earlier about Yeah. Kargil War and your participation in Kargil War, you. Okay. we will go ahead into it. But firstly, how was Kargil Vijay Divas celebrated yesterday at Hyderabad? You were in Hyderabad, right? Right. In Hyderabad, it was in one of the prominent places we had celebrated the Kargil Vijay Divas. Mm. Event was organized by Yeah. had put up a very good show in front of a large gathering. They had organized some cultural events, followed by the prize distribution to some winners in the contest they had conducted. Mm. And they honored a few of army officers who had taken part in not only in Kargil war but in other wars also, like 65, 21 wars. The officers were honored. It was a good show. indeed. Okay. So, may I please repeat this in Telugu for our listeners? Yes, please. థ్యాంక్ యూ. మన కెప్టెన్ నవీన్ గారు హైదరాబాద్ లో ఉంటున్నారనమాట. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా హైదరాబాద్ లో ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది, సిటిజన్ ఫర్ ఫోర్సెస్ అని. వారు నిన్న హరిహర్ కళాభవన్ లో, అంటే 26 హైదరాబాద్ లో వారు చాలా పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో వీరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారనమాట. మనతో కెప్టెన్, we have a friend on call, so let's attend it, please. Yes, please. Thank you. Hello. Oh, I think the call dropped. Yes, Captain, can you please tell us about the Kargil war in brief, and how was it like? You were in the war and on the field, how did you feel about it? It was, initially it was I was attached with a regiment called 13 Jackrif. Most of you people are aware that it was the same battalion in which Captain Vikram Batra was also. Vikram Batra, right. I was in the same battalion. The first attack which 13 Jackrif had undertaken was on point 5140, which I was not part of it. Yeah, Vikram Batra was also part of that, the first attack which 13 Jackrif had carried out. But in the second feature what 13 Jackrif was tasked was point 4875, in which you must be knowing that I had just put in 6 months of service before this Kargil war happened. I Right. was in December 98 and this Kargil war started in May 99. 99, yeah. Yeah, I was I had a very short tenure before this war, Kargil war started. So my commanding officer, Colonel Y.K. Joshi, was not very keen to hand over the charge to me for, it's such an important task. You are leading 120 men with their lives under your command. So any one mistake can, claim so many lives. So initially he was hesitant to give that charge to me to lead that particular war. But with my persuasion, he finally agreed. He let me go into the war. So I am very happy that I volunteered for the war and I could do something for the nation. Yeah, thank you. I'll repeat this in Telugu, please. Yeah. Okay. కెప్టెన్ నవీన్ గారు చెప్పినట్టు వారు చాలా తక్కువ కాలమే అప్పట్లో సైన్యంలో చేరనమాట. ఆయన 1998లో చేరారు ఆర్మీలో. చేరిన తర్వాత మరి ఈ యుద్ధం మొదలైంది మేలో, 99లో మేలో ఈ యుద్ధం మొదలైంది, కార్గిల్ యుద్ధం. అయితే వారు చేరిన రెజిమెంట్ ఏంటంటే 13 జాత్ అంటనమాట. దీనికి విక్రమ్ బత్రా, కెప్టెన్ విక్రమ్ బత్రా నాయకత్వం వహిస్తున్నారు అప్పట్లో. అయితే వీరి కమాండింగ్ ఆఫీసర్ వైకే జోషి ఉన్నారనమాట. మొదట్లో ఈయన కొత్తవారు, జూనియర్ కదా అని చెప్పి ఈయన్ని యుద్ధానికి
తీసుకెళ్లలేదన్నమాట. ఆయన పేరు రాలేదు ఆ లిస్ట్ లో, యుద్ధం లిస్ట్ లో పేరు లేదు. సో వీరు అది చూసి నా పేరు ఎందుకు లేదు ఈ లిస్ట్ లో, నేను కూడా వెళ్తాను అని చెప్పి అడిగితేనో మరి అధికారులేమో లేదు నీకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు ఇంతమంది 120 మంది సైనికుల ప్రాణాలను ఏ విధంగా కాపాడగలవు, నీకు అంత అనుభవం లేదు కదా అన్నారు. అయినా కూడా ఈయన లేదు నేను చేస్తాను అని చెప్పి పట్టుపట్టి నన్ను ఎలాగైనా సరే యుద్ధానికి పంపించండి అని అడిగితే సరే అప్పుడు వీరిని పంపించారు. మరి అప్పటికే ఆ చిన్న వయసులో చేరిన 6 నెలలకే యుద్ధానికి వెళ్ళాలి అన్న సాహసం చూపించడం, అందుకే మనం ఈయన ధైర్య సాహసానికి నిజంగా జోహార్లు అర్పించాలి. మరి మనతో మాట్లాడటానికి ఆత్మీయులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్తే, గోలా ఉన్నారండి? బాగున్నామండి, కొంచెం నిద్ర మత్తులోకి వెళ్ళి లేస్తున్నాం. చాలా వెయిటింగ్. యాక్చువల్ ఏంటంటే నేను ఇక్కడ మా టైం ప్రకారం 2 గంటలకు అని చెప్పేసి అలారం పెట్టుకొని 2 గంటలకు ఒకసారి లేచాను. చూసేసరికి రాలేదు, ప్రోగ్రామ్ ఏంటి మిస్ అయిందని మీ పోస్టింగ్ చూసేసరికి ఇండియన్ టైం 5:30 అని ఉన్నాను. ఓ అని చెప్పేసి మళ్ళీ ఒక అరగంట అలారం పెట్టేసుకొని మళ్ళీ కొద్దిసేపు పడుకున్నాను. వెళ్ళి సూపర్. నిజంగా నేను నిజంగా అప్పటి నుండి అంటే ఎట్లా అంటే మనం ఏదన్నా చాలా అభిమానించే వ్యక్తి ఈ రోజు కనిపిస్తుడు ఎగ్జాక్ట్లీ అంటే ఒక మీటింగ్ లోకి వస్తుండ అని చెప్పేసి ఇట్లా ఆశ్చర్యం చెప్పినప్పుడు ఎలా అయితే హృదయ స్పందన ఉంటుందో ఆ విధంగా అయిపోతుంది నాకు అప్పటి నుండి. जय हिंद नवीन भैया। थैंक यू सो मच। कैसे है जी आपका तबीयत कैसे है अभी? हाँ जी बहुत बढ़िया है अभी। कोई रियली हैट्स अप टू यू जवान। क्यों मैं बहुत बोले तो बहुत बड़ा फैन ऑफ द जवान। थैंक्स तो मेरा बहुत ऐसा लगता था बचपन से मैं एक आर्मी गन पकड़ के आर्मी का जैसा ऐसा जाने का, लेकिन मैं कुछ किया नहीं, बस सोचा है, वो सपना ऐसे ही बैठा है। लेकिन आज आपसे बात करके मेरा जिंदगी में बड़े दिन बन गया आज। रियली हैट्स अप टू जय गारू। ఎందుకంటే एक जवान से रियली हीरो इन लाइफ उसका साथ बात करने का मौका मिला है तेलुगु और आत्मीयवादी ठोरी के लिए और जय के लिए सलाम सलाम सलाम। नवीन जी। हाँ जी, आपसे मैं एक ही क्वेश्चन बोलता हूँ। प्लीज गो अहेड। तो क्यों अभी आप लोग हम लोग सब एक ही जैसा इंसान है, ठीक है? हाँ जी। तो अभी कैसा रहता, अभी युद्ध में तुम लोग जाने का टाइम पे हर क्षण तुम लोग अलर्ट होना मांगते हैं, नॉट ओनली युद्ध द वार बट एवरी टाइम यू इन द ड्यूटी, एनी टाइम यू एक्टिव द पर्सन। ओके, यस दैट्स करेक्ट। सो आपको कभी ऐसा लगता है ड्यूटी पे हम माँ बाप को छोड़ के आया, भाई बहन दोस्त लोग सबको छोड़ के आया, क्या है इधर कुछ नहीं है, ये कितना दिन ऐसा करने का है करके दिल में थोड़ा तो फीलिंग आता है क्या? बट वन क्वेश्चन एंड सेकंड, तुम लोग युद्ध करने के लिए जाने के टाइम तुम लोग के साथ काम करने वाला, तुम्हारा साथ खाना खाने वाला, तुम्हारा साथ सोने वाला ऐसा मरता है, सामने से जो गोली आके साथ में मर जाता है, वो मरने के टाइम तुम लोग उसको देखे तो उसको आंखों से मैं जा रहा है, मेरा माँ को बताओ, मेरा बहन को बताओ, मेरा जिंदगी तो मैं देश के लिए छोड़ रहा है, भाई तुम मेरा घर पे ऐसा देवो करके जो आंख में दिखता है वो भी देखते तुम लोग साथ में आदमी मरता है फिर भी तुम्हारा दिल पत्थर करके सामने वाला को मारने के लिए गन पकड़ के चलता है, तुम्हारा दिल को तोड़ के। ये कैसा आते हैं, ये धैर्य साहस कैसा निकलते हैं? जो सब होता है अभी अंदर का पुलिस वाला भी है मुल्क में, उन लोग साला हमेशा भी इधर का पैसा उधर का पैसा लूटने के लगता है, लेकिन आप लोग जब जैसा आते हैं वो डेयरिंग कैसा मिलता है? तुम लोग भी अपना जैसा जिंदगी बनाया हुआ है, आप हमारा जैसा इंसान है, लेकिन ये डेयरिंग कैसे आता है हमको थोड़ा बताओ जी। मेरे ये देखने के लिए मेरे बहुत दिल है पहले से। ओके मैं बताऊंगा आपको। एक्चुअली जो आप लास्ट में हमको बता रहे थे, मतलब वी आर ऑल्सो नॉर्मल ह्यूमन बींग्स, हमको भी ऐसा इट इज द सेम। मतलब आपको जो फीलिंग्स होता है, आपके दिल में जो लगता है, आपको जो डर लगता है, आपको जो फैमिली के साथ अटैचमेंट है, वो हम लोगों के भी साथ होता है। बट यू सी व्हाट हैपेंस इज वंस यू गो टू अ वॉर, जो आपने उस तरफ का जम्मू एंड कश्मीर का इलाका देखा नहीं होगा, मैं बताता हूँ आपको। जैसे ही आप बनियाल टनल एक है उसको जो क्रॉस करोगे आगे लड़ाई के मैदान में जब आप लोग जाओगे,
वहां का एटमॉस्फेयर बिल्कुल अलग हो जाता है. व्हेन आई से एटमॉस्फेयर, इट इज नॉट वेदर के बारे में बात नहीं कर रहा हूं मैं. वहां पे अगर देखोगे तो देयर विल बी, यू नो, दैट एटमॉस्फेयर इटसेल्फ विल बी डिफरेंट. देयर बी जो मारुति कार थे, बाकी कार थे, दे विल गिव अवे वेस्ट टू, यू नो, आर्मी का ट्रक शक्तिमान आपको देगा, पूरा आपको जवान्स दिखेंगे, पूरा आपको गाड़ी में वेपन्स लोड होता हुआ दिखेगा, शेल्स दिखेगा, यू नो, इट एटमॉस्फेयर बिकम्स टोटली डिफरेंट. यू सी मेन इन यूनिफॉर्म ऑल अराउंड, दैट इटसेल्फ चार्जेस अस अप. एंड जो आप बता रहे हो कि मतलब आप किसी मेरे साथी को, मेरे साथ अराउंड 120 पीपल हु हैव गॉन अप फाइटिंग विथ मी, वेटिंग फॉर माई ऑर्डर्स, टेकिंग एक्शन ऑन माई ऑर्डर्स, उनको जब चोट लगता है कि तब तक थोड़ा सा डर लगता रहता है. बट एक बार कोई अपने यहां से शहीद हो जाए, 2-3 हम डेथ्स देख लें, उसके बाद एक ही ख्याल आता है मन में कि उस डेथ का हमको रिवेंज लेना है. जिसने उसको मारा था उसको हमने मार गिराना है, और जो हमारे इलाके पर कब्जा किया है उसको हम किसी भी हालत में उसको कब्जा करना है. वही एक दिल में रहता है. दैट इज व्हाट गिव्स अस द फोर्स टू कीप फाइटिंग irrespective of, you know, how many casualties we have incurred. Thank you so much. Thank you so much, Naveen ji. I'll just tell it in Telugu. గోలి గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. సామాన్య మానవుడిగా కనిపించే మీరు యుద్ధ రంగంలో దిగినప్పుడు అంత ధైర్యం ఎలా చూపిస్తారు అని అడిగారు. వారు చెప్పింది అదే, మేము సామాన్య మానవులమే, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మటుకు ఇప్పుడు ఆయన చెప్పినట్టు టన్నల్ బానియాల దగ్గర అక్కడ వెళ్తే ఆయన అక్కడున్న వాతావరణం అంతా చాలా గంభీరంగా మారిపోతుంది. వాతావరణం అంటే ఋతుపవనాలు కాదు, అక్కడ ఉన్న మనుషులు కూడా వీళ్ళ ట్రక్కులు, వీళ్ళ యూనిఫామ్లు చూడంగానే వీళ్ళకి దారి ఇస్తూ, ఆ తర్వాత అక్కడ జవాన్లందరినీ, ఇతర జవాన్లని చూసినప్పుడు వారికి ఆ స్ఫూర్తి కలుగుతుంది, ఆ ధైర్యం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అని అంటున్నారు. మరి రంగంలో దిగిన తర్వాత తోటి సైనికులు గాయపడడం గాని, వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం గాని జరిగినప్పుడు వీళ్ళు అది చూస్తే గనక వీళ్ళకి నిజంగా బాధ అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ ప్రాణాలు తీసిన వాళ్ళని మనం ఎలాగైనా శిక్షించాలి అన్న చెప్పి కక్ష పెరుగుతుంది మాలో అని చెప్తున్నారు. మరి గోలి గారు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత మంచి ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ గోలి గారు. థ్యాంక్ యూ మేడం. జై హింద్ నవీన్ భయ్య. జై హింద్. Jai Hind. So Naveen ji, this was Goli, our very dear friend from Qatar. Okay. And it's early morning, 3 o'clock for him, but yet he wanted to join us today on this show. And we have another friend waiting for us. Let's talk to them. Hello. 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 Hi, Jay garu. Nenu Mahalakshmi మాట్లాడుతున్నానండి. Oh, hi Mahalakshmi garu. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మనతోటి ఈ రోజు ఒక సైనికుడు ఉన్నారు, వారి పేరు నవీన్, కెప్టెన్ నవీన్. హలో సార్, హౌ ఆర్ యు? Hello, Ms. Mahalakshmi. How are you, sir? I'm fine, thank you. How about you? I'm good. I'm doing good, sir. Thanks to you guys, we are really doing good. First of all, I want to congratulate you on choosing such a noble profession. Thank you. It's our pleasure. You know, it is not everybody gets this chance, and I was one who grabbed this opportunity whenever I got the opportunity to do so. So how did you get into the armed forces? Like, was someone in your family in the armed forces, or how did that happen? No, I was, you know, initially I completed my Bachelor of Engineering in Mechanical Engineering. Mm-hmm. After that, you know, I was not very that awareness was not there about the army, but still somehow, you know, at the back of my mind, I had that intention to join army. Mm-hmm. And everything happened by chance. I had been to Bangalore. There was an SSB interview which was called. Mm-hmm. I went for it, and you know, people come with a lot of preparation for they attend coaching classes, but I, for one, without any coaching, without any inkling, I just went to the interview, and God was with me. I got through. That's awesome. I have a couple more questions actually, if you don't mind. Please go ahead. So, how is the representation of southern states in the army? Like, I always feel that they're more like I haven't seen in general public, like when you look at an Andhra Pradesh or Karnataka or someplace,
People, like, if you go to Punjab or some other place, every family has a person that is serving in the army, but I don't see that in the southern states. Do you find that difference in the army? Do you have enough people from south? Is there enough motivation in the south to get into the armed forces? Firstly, I'll answer the first question which you posed to me. That is regarding the representation of the southern states. You have rightly brought it out. Representation of people from the southern states is very low. I attribute, like Kodagu. If you are aware of Karnataka, there is a place called Kodagu in which there are a lot of, there is some representation so-called from that area. Apart from that, southern states I don't see any larger representation as seen in the other northern states of our country. I attribute this to probably two reasons. One is, the northern states have already, most of the time they have seen the war, they've seen the men in uniform, they get motivated by them, large convoys moving, people moving around. Maybe that's one motivation part of it. They have seen the wars. The second part, maybe, that lack of awareness is lacking in the southern states. Maybe does Army conduct any awareness programs? Like, does it conduct any recruitments in the south? Like, do they publicize it well? And do they, like here in US, what I see is they are present in like every mall. They try to just catch in people in there. But I don't think that happens in India, right? Not really, not at that such a larger scale. But what now they are doing is, they also started realizing because of the shortage of officers, they had to do this campaign. Now what they are trying to do is, they are going to the remote parts of the village and trying to, anybody from that area, anybody who has participated in a war, or for that matter, anybody who is injured, or for that matter, who has, served in the army, they are collecting these people and trying to honor them so that the other people who get to know about the army. There is a campaign called Know Your Army. This is a campaign. These people are doing such campaigns in the most remote parts of our countries. And I also feel that like you guys are basically putting your life at stake, trying to protect the country and everything. And then when you come back, how's the civilian outlook? Like, do you feel it easy to blend in? And you see, like, people are so reckless. They really don't understand how much effort you guys put in to have the freedom that they have. How do you balance that? Like, how do you keep yourself focused and motivated? When you see people like this, they're not even respecting, they don't even have an idea of what's going on. I feel it's a really hard job to then go back and then put your life at risk for people like you see. Do you think that, for these people I'm doing this? It happens in extreme cases. We do feel that, but once you if you go to the war area, it's a different atmosphere altogether. When I went, if I talk particularly about 13 Jacrif and Kargil war, before I went to war, before I could even launch an attack, I had seen a dead body of my own officer, that is Major Ajay Singh Jasrotia. He was killed in a shelling. That was such a, I wouldn't say it's a motivating factor, but on seeing his body, I had decided, come what may, the task which I have been given, the feature which I have been told to capture will be captured at whatever cost it may be. Come injury to me, come injury to anybody. Anybody getting injured, I had ensured them that you will be given adequate treatment, you will be evacuated at whatever cost. Lives will be protected, but we will ensure that we hoist the tricolor, I had told them. And also what I feel is, like, at war, it's very easy to get that patriotism, like the whole country is with you. But then, like, when there is no war going on, how do you keep this patriotism going on? And especially, like, in people, like, we should have that patriotism. And when a war is going on, you read everything in the paper, everyone gets very patriotic and supportive. But I guess we need to have that every single day of our lives, right? It should happen. It should happen that way. There's a famous saying which you would have heard about it. Gods and soldiers are remembered only in time of crisis. That is true. That was over a period of time. That it's gradually changing. If you see, we have fought so many wars. Kargil war was the latest. Never we had any celebrations. Never we had any Vijay Divas. Army used to conduct it in a low scale.
But now you can see, every state in India also, was celebrating Kargil Vijay Divas. We had it in Hyderabad. It was, a very good event with a large gathering, a culture followed by a cultural show. It was good. People have started to realize and recognize, and that is what I feel a soldier needs. Once he is injured, once he is out of the army, he has come back. It is the citizens, it is the civil society which motivates them to keep going. Yeah. I for one, I thank you from the bottom of my heart. I really think you guys are doing something great. I always wanted to get into the armed forces, but unfortunately I couldn't clear my AFMC, so I couldn't get in. But I really respect you guys a lot, and thank you so much. Tumba dhanyavada. Thank you, thanks a lot. Thanks Jaya garu. Please tell us where you're calling from, please. నేను వర్జీనియా అండి, యుఎస్ లో Virginia. Oh, thank you so much, Mahalakshmi garu. Thank you so much, Andy. థ్యాంక్ యూ. Thank you. So, సారీ, నేను ఇంతవరకు నంబర్స్ చెప్పలేదు. ఒకసారి కనుక నంబర్స్ చెప్పేస్తాను. మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే కాల్ చేయాల్సిన నంబర్స్ ఇండియా నుంచి అయితే 040666245 నుంచి, యూఎస్ నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441223770661 కి కాల్ చేసి మాట్లాడచ్చు, లేదా స్కైప్ ద్వారా tory.live1 కి కాల్ చేసి మాట్లాడచ్చు, లేదా అంటే ఫేస్బుక్ లో టోరీ ఆర్జే జయ అని కొడితే మీకు నా పేజ్ దొరుకుతుంది. ఆ పేజ్ లో మీరు మీ మెసేజ్ పెడితే నేను తప్పకుండా చదువుతాను. మరి మనతో ఉన్నారు కెప్టెన్ నవీన్. అండ్ కెప్టెన్ నవీన్ కార్గిల్ యుద్ధంలో పాల్గొని తీవ్రంగా గాయపడి రిటైర్ అయ్యారు. మాట్లాడడానికి మరో ఆత్మీయులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వీ హ్యావ్ అనదర్ ఫ్రెండ్ ఆన్ లైన్. లెట్స్ టేక్ ద కాల్ ప్లీజ్. హలో జయ గారు, నేను వెంకట్ మాట్లాడుతున్నానండి. నమస్కారం వెంకట్ గారు, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాండి. ఎలా ఉండండి మీరు? బాగున్నా అండి. మనతో ఈ రోజు ఉన్నారు కెప్టెన్ నవీన్, వారితో మాట్లాడండి. ఓకే, యా, హాయ్ నవీన్. Hello, Mr. Venkat, how are you? Yeah, I'm good. How are you? Thank you, thanks a lot. Same here, I'm also doing fine. Okay, बस भैया आपको सर झुका के सलाम करने के लिए फोन किया भैया मैं. Thank you. आप हमारे देश को इतना ये करके इतना ये कर रहे थे, बेस्ट आपको एक कुछ भी मेरी कोशिश नहीं है, आपका कोशिश पूरा मैं सुन रहा हूँ, बस सर झुका के आपको सलाम कर रहा हूँ भैया मैं. Thanks a lot. Pleasure. థ్యాంక్ యూ అండి జయ గారు. జస్ట్ చెప్దాం చేశా నేను. థ్యాంక్ యూ అండి. మీరు అన్న రెండు మాటలు చాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదొకటే చేయాలనిపిస్తుంది. ఆయన మంచిగా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు, వింటున్నాను. ఇంకా నాకు క్వశ్చన్స్ లేవు. జస్ట్ ఆయనకి కొట్టి తల ఉంచి దండం పెట్టాలి అంతే, ఇంకంత తప్ప నాకు దగ్గర ఏం లేవు అండి. ఇప్పుడు వారు యుద్ధంలో ఎలా గాయపడ్డారో చెప్తారు, అది విందాము. ఓకే అండి, వింటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. So, yes, Captain, can you please tell us how you were injured and what happened during that, before that, can you please tell our listeners briefly on that? Okay, 13th Jackraft, as I told you earlier also, initially we were tasked 5140. It was a feature, those features are, there are plenty of hillocks out there. They are identified by the height which they stand for. When I say 5140, it's 540 meters. The pinnacle is at that height. The second feature which was tasked was 4875, in which I was also part of it. 4th July 1999, we had launched the attack. Throughout the night, mostly the attacks are carried out during the night, so that the visibility is less, the enemy doesn't notice us. The 4th July night, we launched an attack. 5th early morning, we realized we were just short of the objectives because the weather was pretty bad. There were loose rocks coming down while we were climbing, and the oxygen content being low at such altitudes, we had to take adequate rest at certain places. So that's why we fell short of the objectives. We kept on fighting till 7th morning with hardly anything to eat, hardly anything to drink. All we had was some chocolates with us, some groundnuts with us. For the entire period, we could only eat those. And drinking water, we had just one bottle which we had consumed in the beginning itself. So whatever else was left, that was our source of liquid diet. So on 7th July, early morning, we had cleared almost all the features rest for one of the bunkers which enemy had built right on top. It didn't have any approach road.
it had only one approach road that was, frontal. And going frontal attack was almost suicidal. But how long we could have continued waiting there, kept firing from behind the rocks. Ultimately, we decided that early morning we launch an attack. That is the time I gathered six of my men, and we launched an attack. We managed to almost clear the bunker. We had gone very close to that bunker. But, the enemy was also tired. They were also worn down. They were, short of ammunition. We had cut out the supply lines. We were not letting any more supplies come in. So they were also, they were also in a panic. So in the panic, since they were about to leave, they just and they locked the grenade before eventually vacating the bunker. That grenade was what hit me in both my legs, and I was severely injured then. Yeah. And in the last interview that we had, the last talk we had, you told me about you were dragging yourself, literally crawling down the hill. Yes, it so happened. With yes, please. With your injured legs, yeah? Yeah. Once the grenade once the grenade was lobbed in front of me, it's a live grenade. It has around 4 seconds before it takes off. So, in my own wisdom, what I did was I tried to pick up the grenade and throw it back, because you can't just stand up and expose your body. Otherwise, once you stand up or try to run away, you are exposing your body. So what I did was, I tried to pick up the grenade and throw it back at where the place it had come from. But it's a slightly heavy piece of metal. You just can't pick up, and while sitting and ducking, you just can't throw. So once I tried to throw it, it hit a small boulder and rolled back again in front of me. Then I realized I didn't have time to react. So just to save the upper part of my body, I just laid down. I just took away the upper part of my body away from that grenade. So the blast happened and injured both my legs severely. So once I had to, there was no way somebody could come there, evacuate me, because that will again amount to exposing people to exposing yourself, yeah. Myself also, and the people who have come to evacuate me, they'll also get exposed. True. So I had to, I remember the incident very clearly. The blast had happened. I had injured both my legs. We wear something white shoes. We wear it's quite thick and it's above the ankle. I just crawled for around 10 meters before I could see what had happened to my legs. I opened the shoes and you won't believe, Ms. Jaya, the ice जो वहाँ पे ऊपर रहता है, shoes में इतना खून भर गया था that that whole blood, when I took out the shoes, the whole ground out there was soaked with blood. लाल हो गया. Yeah, लाल हो गया बिल्कुल. And now we carry something called the first field dressing. It's a small piece of cotton cloth. So I tried to tie it around both my legs so that at least the flow of the blood is checked. So वहाँ से I had to literally crawl down for around the same path it was, because it was a single one narrow path we had taken to attack. So I had come down from the same track, crawling down without exposing myself. Then 20-30 meters crawl करने के बाद people could finally catch hold of me. Then someone picked me up on the shoulder as a backpack. Then he started running from boulder to boulder. Within that boulder, he has to get up as a backpack. He has to carry me and then run from boulder to boulder. And I could see that once we were running from boulder to boulder, the enemy out there on top who had a clear vision were trying to take pot shots at us also. A very dicey situation, and God was with us. Somehow they brought me down. Yeah. It's really very touching. And let me just brief it out for our friends here. నేను ఇంతకు ముందు జై హింద్ రెగ్యులర్ కార్యక్రమాల్లో చెప్తూ ఉంటానండి, కార్గిల్ యుద్ధం అంటే మంచు కొండలు, అవి ఎత్తైన శిఖరాలు అండ్ కొసతీరిన శిఖరాలు అన్నమాట. ఆ తీరాల్లో అసలు ఎంత మంచు ఉంటుందంటే అక్కడికి ఏ విధమైన తిండి పదార్థాలు గాని ఎటువంటి సహాయం గాని ఫ్లైట్స్ హెలికాప్టర్స్ ద్వారా అందిస్తారనమాట. మరి అలాంటి ప్రాంతాల్లో ఇందాక వారు చెప్పినట్టుగా కొన్ని రోజులు తిండి తర్వాత నీరు లేకుండా కూడా వీరు గడపాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేస్తున్న వీరికి గ్రెనేడ్లు తగిలి కాళ్ళ గాయాలు తగిలి, మరి ఆ కాళ్ళ గాయాలు తగిలిన మనిషి
తను ఆ శిఖరం కిందికి రావాలి అంటే పాక్కుంటూ రావాల్సి వచ్చింది. ఎందుకంటే లేచి నిల్చోడానికి ఆయన కాళ్ళల్లో శక్తి లేదు. నిల్చున్నా కూడా మరి శత్రు సైనికులు మరింత ఇదిగా వారికి కాల్చి వారి ప్రాణాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వారు నుంచోకుండా అలాగే పాక్కుంటూ కిందకు వచ్చిన వారిని తన తోటి సైనికుడు ఇంకొక అతను భుజం మీద ఎత్తుకుని కాపాడాలి అనే దృక్పథంతో అటు ఇటు పరిగెత్తడం అనేది చేయడం చెప్తున్నారు. మరి ఆ తర్వాత వారు బూట్లు ఇప్పిన తర్వాత ఆ బూట్ల నిండా వారి రక్తం ఉందిట. ఆ రక్తం మరి ఆ మంచు కొండల మీద పడితే ఊహించండి అసలు ఎలా ఉంటుందో. తెల్లటి మంచు కొండల మీద ఎర్రటి వెచ్చని నెత్తురు పడి ఆ ప్రాంతం అంతా కూడా ఎర్రగా అయిపోయిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం ఒక చిన్న పాట వినేసి తిరిగి వచ్చి మళ్ళీ మాట్లాడతాం. మీరు గనక కెప్టెన్ నవీన్ తో మాట్లాడాలి అంటే కాల్ చేయాల్సిన నంబర్స్ ఇండియా నుంచి 04066624513, యుఎస్ఏ నుంచి 7038796611, యూకే నుంచి 441223770661. ఈమెయిల్ చేయాలనుకుంటే కనుక torylive@gmail.com. అదే స్కైప్ అంటే tory.live అని స్కైప్ చేయొచ్చు. లేదా మీ ఏదైనా ప్రశ్నలు ఉంటే కనుక మీరు ఫేస్బుక్ లో టోరీ ఆర్జే అని కొడితే నా పేజ్ వస్తుంది. ఆ పేజ్ లో మీరు మీ మెసేజ్ పెట్టచ్చు. అయితే కెప్టెన్ హియర్స్ ఎ స్పెషల్ సాంగ్ ఫర్ యూ, మా తుజే సలాం. Yeah. This is especially for you on this day. So let's listen to the song and we'll come back again. Yes, please. తెలుగువారి ఆత్మీయ వారధి జై హింద్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి. మనతో ఉన్నారు ఈ రోజు కార్గిల్ వీరుడు కెప్టెన్ నవీన్. వారితో మాట్లాడుతున్నాం మనం. మరి కెప్టెన్ నవీన్, Yeah, I will back again. thank you. About the Kargil war and your experience in the Kargil war. So after that, you must have analyzed the situation, and all the scenes must have been repeatedly coming to you. So during that process, did you ever feel that Indian Army techniques, war strategies, or the ammunition, the equipment that they have, there has to be a revolutionary change in it or something like that? Did you feel that something else could be done to equip a soldier in a more modernized way? Indeed, that modernization effort was felt long time back by the army itself. That is, before the Kargil war also happened. Kargil war, I don't know how many people have actually seen the terrain. The terrain is very difficult. Yes. Difficult in the sense as I told you, the features are identified by the heights. You can imagine 5,000 Right. meters, lack of oxygen. It becomes, humanly impossible to monitor such posts through, patrolling and all. It becomes difficult to monitor. There are so many hills. It's around a stretch of 160 kilometers, totally hilly terrain, rarefied atmosphere. We can't send, the Indian Army can't send people there to monitor the entire area. In a large scale, maybe modernization in the sense that intelligence, the Indian intelligence maybe will have to be boosted up a bit with a lot of infrastructure. Maybe they start, as I told you, patrolling that area, going from hillock to hillock and seeing if there is any infiltration. That is, it's an impossible task altogether. Some sort of a monitoring through radars, through, some intelligence being detected through infrared waves or something like that. That makes the answer to the problem. And that I'm sure Army is doing it in a big way, because modernization, they have been talking about modernization a lot. They have been doing it, but not to the extent that is really required. The threats are from all the sides. We are, as you know, we are not having a very good healthy relations with couple of neighbors, and the internal security is also not that that very healthy. Yeah. So in that context, there is a lot of modernization which is happening, and lot more needs to be done. More money needs to be pumped in. The procedures have to be relaxed. The import mechanism has to be, made a smooth flow. Probably then it is a time-consuming process, but maybe over a period of time things will happen.
Yeah, but don't you think we need to speed up on these procedures as technology is really scaling heights in these days? It is, the technology, every day the technology is changing, and the Indian, Right. the customs, the procedures which we are following, for the political establishment has to be very strong in that context. If they are not strong, it's the political situation itself is volatile in the country. Nobody is willing to take the decision, and if a decision is taken, the other party comes and overrules that. Such sort of issues really, we are not building a very good reputation in the international community also. So firstly, the political establishment has to be very stable, very strong, and the import mechanisms or the procurement mechanisms have to be eased in the sense, they'll have to be liberalized. The procedures need not be so stringent. Relaxation has to be there. There has to be single window clearance in which somebody is trying to sell hardware to us, military hardware to us. There should be one agency which is clearing the entire process. Nowadays, it's for a fighter aircraft to procure, that to a trainer aircraft to procure, we spend 5 to 6 years just to finalize the agreement. That is uncalled. Oh. The day we finalize the technical specifications, the day we finalize the deal, 5 years are over, and by then we are already lagging the technology. So that needs to be really addressed at a greater pace. Yeah, that's true. So the political system has to firstly get a stronger foundation. Yes, exactly. The political establishment has to be firstly stable. Then we have to have strong leaders who are, who are willing to take bold decisions. Yeah, that's right. And as you had mentioned earlier, that Know Your Army kind of campaigns are going around the country in order to truly army experiences to be shared to the common civilian man, and for the civilian person to be inspired to serve the nation through army or any other armed forces. Now, as we have seen in some of the countries that after their high school or say +2, there is a compulsory kind of 1-year training or 2-year training with the military. Do you think that should be implemented in Indian system? Probably in the European countries, the population is not very large, and their financial conditions are far better than what we are having. People may not be very keen to join army there. In India also, people are keen. It's not that wherever we conduct a recruitment rally, there's no dearth of applicants. There's absolutely no dearth of applicants. Many people are willing to come into army. But the factors which army is looking at, they may not be possessing. The officer level, the situation gets aggravated. There are lesser number of applicants. But the Jawans cadre, the applicants are more. Maybe the more awareness will draw in better people and better perks, better working conditions, and better after resettlement perks. Maybe the officer state will also improve. Compulsory enrollment may, it's my personal opinion, may not work in India. Okay. Yeah, it could be. Thinking on those lines, many of us feel the same, that it may not be possible in India. Exactly. But have you got a thought of writing a book on your experiences? Are you in the process of it, or have you already done it? I just keep jotting down notes, sort of a thing, whatever I remember. But I'm no great author, I'm no great writer, so I never attempted to write a book. But yes, of course, I have my diary, which consists of the day-to-day experiences of war, whatever I felt, with people who have interacted, the emotions which we shared together. It is in black and white. I have written it down. Yeah, that should be another way of inspiring people who couldn't reach us through this kind of media. So it'll be a good opportunity for them to read and know more about how you faced and what experiences you had through. And truly, it's amazing that you bounced back into normal life and you're blessed with a happy, healthy life again. Yeah, thank you. We are touch wood, go forward, everything is going fine. When I was medically discharged from service,
we call it medically boarded out. The doctors had told me you will have to walk with support. But I was just when the war happened, I was just 27. By 30, I was out of army with a severe injury to both my legs. Yeah. With the doctor saying that you will never be able to walk in your life without any support. But that was the day when I had told to myself, no, Naveen, you will walk, come what may, you will walk without any support. And for my persistent efforts with a lot of physiotherapy, lot of physical exercise, lot of mental strength, and of course support from the family as well as the civil society, I have been able to walk again, do my normal day-to-day activities without any hiccups. I'm actually thankful to God for that. Yeah, Captain, I have a couple of messages from our friends across the globe. This message is from Padmaji, and she's from Seattle. She says, "Hi Jai Garu, thank you for bringing Totori again. Say thanks to Captain Naveen. From the bottom of my heart, Jai Hind. God bless them. Thank you, sir, Naveen ji. Jai Hind." Thank you. It's a pleasure to hear such messages. And another message is from a friend who is from Bahrain. And her name is Sucharita. She actually is saying a few words. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. She says she's they're all saying no words, just a big salute from bottom of my heart to the great soldier Captain Naveen Garu. So that's how we all feel about you, and very proud of you and all the other soldiers, all the other heroes. They are real-time heroes for us, and it's a pleasure to have you on our show today. And thank you so much that though it's early morning for you, you took time to share your experiences with our Tory friends here. Thank you so much, Captain. Thank you. Indeed, it was a pleasure talking to Tory Live. You people are doing a wonderful job, bringing us acting like a via media between the people who actually fought the war and the civil society. It is indeed a great job Tory Live is doing. Keep it up. Yeah, thank you, and have a good day, Captain. Thank you, Mr. Yeah, we'll sing our national anthem now. Okay. జనగణ మన జాతీయ గీతం పాడేసి నేను తిరిగి వచ్చి 2 మాటలు చెప్తాను, ఆ తర్వాత జై హింద్ చెప్పేద్దాం. సో మన జాతీయ గీతం ఇప్పుడు. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तब शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. కాలంలో 1999లో భారత్ కార్గిల్ యుద్ధం కీలకమైంది. ప్రజలు ఈ యుద్ధం తీరును ప్రత్యక్షంగా చూశారు. మోడర్నైజేషన్ అంటే మనకి కార్గిల్ యుద్ధంలోనే తెలుస్తుందండి. ఇది ప్రత్యక్ష ప్రసారం జరిగింది, అండ్ మొదటి టెలివిజన్ యుద్ధంగా పేర్కొనవచ్చు దీన్ని. ప్రజల యుద్ధం, దాని పరిణామాలు, మన సైనికుల విరోచిత పోరాటం తదితర అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అంతకుముందు కూడా భారత్ అనేక యుద్ధాలు చేసింది, కానీ ఈ యుద్ధానికి ఎందుకింత ప్రాధాన్యత? 1999 జూలై 26వ తేదీన విజయ దినోత్సవాన్ని ఎందుకు పాటించాలనే సందేహాలు కొంతమందికి వస్తాయి. కార్గిల్ యుద్ధం క్లిష్టమైనది, అందుకే ఈ యుద్ధం ప్రాధాన్యత సంతరించుకుంది. 1999 జూలై 26 లేదా 1971 డిసెంబర్ 16 ఏ రోజైనా సరే ఈ యుద్ధాలు భారత్ గర్వించదగినవి. భారత్ యువతకు ఘనమైన ఉత్తేజాన్ని ఇచ్చేవి. జై హింద్ కార్యక్రమం ద్వారా ఇదో చిన్న ప్రయత్నం అన్నమాట. మన యువతరానికి మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు, మన సాయుధ దళాలు 3 దేశానికి ఏ విధంగా సేవ చేస్తున్నాయి, కెప్టెన్ నవీన్ లాంటి సైనికులు మన దేశానికి ఏ విధంగా సేవలు చేస్తున్నారు, వారు ఏ విధంగా వారి జీవితాన్ని అర్పిస్తున్నారు అనేది
తెలియపరిచే ప్రయత్నమే జై హింద్ కార్యక్రమం. మరి థ్యాంక్ యూ కెప్టెన్ నవీన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us on Tori Live today. Thank you. It was pleasure was mine. And Jai Hind. జై హింద్. సో నేను ఈరోజు మన కిరణ్ అండ్ పవన్ గారితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. వింటూనే ఉండండి తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీ.